టెంపుల్ సిటీలో హథీరాంజీ మఠం కూల్చివేత వివాదంగా మారింది. పురాతన భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కూల్చివేత అనివార్యం అంటోంది అధికార యంత్రాంగం. ప్రమాదం పొంచి ఉందని ఐఐటి నిపుణులు ఇచ్చిన నివేదిక భయపెడుతుంటే కూల్చివేతను అడ్డుకుంటున్న వారి వాదన మరో సమస్యగా మారింది. వారసత్వ కట్టడాన్ని ఏదోలా కాపాడాలా లేదంటే కూల్చివేసి పునర్నిర్మాణం చేపట్టాలా అన్న దానిపై కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. మందిరం కాదు, పురాతన మఠం. కూల్చివేత నిర్ణయంపై దుమారం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యంతరం. కాలం చెల్లిన కట్టడం శిథిలావస్థకు చేరింది. దాన్ని కూల్చేయడమే మంచిదని ఐఐటి నిపుణులు సిఫార్సు చేశారు. కానీ ఇప్పుడు ఆ కట్టడాన్ని పరిరక్షించాలని డిమాండ్ తెరపైకొచ్చింది. వారసత్వ సంపదగా కాపాడుకోవాలంటున్నారు కొందరు. దీంతో తిరుపతిలోని హాథీరాం బావాజీ మఠం మరోసారి అందరి నోళ్లలో నానుతోంది. తిరుపతిలోని హాథీరాం బావాజీ మఠం భవనం పురాతనమైంది. ఈ భవనం శిథిలావస్థకు చేరిందని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. ఐఐటి తిరుపతి నిపుణులతో నివేదిక తయారు చేయించారు. ఆ మఠం భవనాన్ని కూల్చేసి పునర్నిర్మించాలని నిపుణులు సూచించారు. ఈ నివేదిక ఆధారంగా భక్తులు, వ్యాపారుల భద్రత దృష్ట్యా భవనాన్ని కూల్చివేసి కొత్తగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని మన కలెక్టర్ గారు, ఐఐటి నిపుణులు కూడా వచ్చారు, అన్ని పరిశీలించారు. క్షుణ్ణంగా ఎక్కడికక్కడ ఏమి చేయాలా, దీన్ని ఎలా ఏర్పాటు చేయాలా, దీన్ని రెన్యువేషన్ చేస్తే ఇక్కడ ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఉందా అనేది కూడా ఆలోచనలోకి చెప్పడం జరిగింది. అవి కూడా పరిశీలిస్తున్నారు కలెక్టర్ గారు. ప్రాచీన మఠాన్ని కూల్చొద్దు, స్వామివారి ఆనవాళ్లు చెరపొద్దు అంటూ మఠం పరిసరాల్లో బ్యానర్లు వెలిశాయి. కూల్చివేత నిర్ణయంతో తమ కడుపులు కొట్టొద్దని అక్కడి వ్యాపారులు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు తిరుపతిలోని హాథీరాం బావాజీ మఠం కూల్చివేత నిర్ణయాన్ని బంజారా సమాజం వ్యతిరేకిస్తోంది. వారికి మద్దతుగా స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. భక్తుల మనోభావాలను గౌరవించి కూల్చివేత నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఏపీ సీఎంని కోరారు. మఠాన్ని పరిరక్షించాలంటున్న బంజారాలు కూడా అదే డిమాండ్ వినిపిస్తుంది. 400 ఏళ్ల క్రితం ఏర్పాటు అయినటువంటి ఈ బంజారా జాతికి సంబంధించినటువంటి హాథీరాం బావాజీ బంజారాకు సంబంధించినటువంటి దైవం వెంకటేశ్వర స్వామికి ప్రథమ భక్తుడైనటువంటి మన హాథీరాం బావాజీ యొక్క ఆస్తులను, ఆయన చేసినటువంటి ప్రతి వాటిని కాపాడుకునే రైటు మా బంజారాలకు ఉంది. కాబట్టి ఈరోజు బంజారాలుగా ఉన్నటువంటి మేమందరం ఈరోజు ఇక్కడ చేరినాము. తిరుపతిలోని హాథీరాం బావాజీ మఠానికి ఉన్న విలువైన భూముల్లో ఇప్పటికే చాలా వరకు అన్యాక్రాంతమయ్యాయి. మిగిలిన భూములపై కూడా సరైన రికార్డులు లేవు. మహంతు అర్జున్ దాస్ పై అభియోగాలతో ఆయన్ని మఠం బాధ్యతల నుంచి తప్పించారు. మహంతు చేతుల్లోంచి మఠాన్ని తన అధీనంలోకి తీసుకున్న దేవాదాయ శాఖకు దీని నిర్వహణలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పుడు కూల్చివేత నిర్ణయం కూడా వివాదాస్పదమవుతోంది. విశ్వ బంజారా సాధు సంతులు మఠం దగ్గర నిరసనకు దిగారు. హాథీరాం బావాజీ మఠం భూమిని ఇకపై ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తామంటోంది అధికార యంత్రాంగం. దుర్ఘటనలేమీ జరగొద్దనే ప్రమాదకరమైన భాగాల కూల్చివేతకు నిర్ణయం తీసుకున్నామంటున్నారు కలెక్టర్. ఏదైతే ఈ షాపులు కొన్ని ఖచ్చితంగా తీసేయవలసి వస్తుందో, ఖచ్చితంగా అవి టెంపరీగా వాళ్ళందరినీ అక్కడ వెకేట్ చేయించే ప్రక్రియ కూడా ఒకసారి ఆలోచన చేయడం జరుగుతుంది. ఐఐటి వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారండి. మొత్తం బిల్డింగ్ ప్లాన్ కూడా గీసి దాంట్లో ఎక్కడెక్కడైతే డ్యామేజ్ చాలా భారీ స్థాయిలో జరిగింది, దేన్నైతే మనము డిమాలిష్ ఒకవేళ చేయకపోతే ప్రాణ నష్టం కలిగే ఉంటుందని కూడా చాలా రెడ్ మార్క్స్ అన్ని పెట్టి ఇచ్చున్నారు. అది ఎస్పెషల్లీ మనకు నార్త్ వెస్ట్ కార్నరు, సౌత్ కార్నర్లో ఆ బిల్డింగ్స్ ఉన్నాయి. మిగతా మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఎటువంటి ఇబ్బంది లేదు. అదంతా కూడా ఇప్పుడు సందర్శించాం, ఎటువంటి ఇబ్బంది లేదు. వాటిని టచ్ చేసే ప్రసక్తే లేదు. శతాబ్దాల చరిత్ర ఉన్న హాథీరాం బావాజీ మఠాన్ని ఇన్నేళ్లు నిర్లక్ష్యం చేశారని బంజారా భక్తులు ఆరోపిస్తున్నారు. కూల్చివేతతో మఠం అస్తిత్వం కోల్పోతుందని వారు ఆందోళన పడుతున్నారు. అయితే ఐఐటి నిపుణుల నివేదిక ప్రకారం తీవ్రంగా దెబ్బతిన్న భాగాల్ని కూల్చేయకపోతే ప్రమాదాలు జరగచ్చంటోంది అధికార యంత్రాంగం. అదే సమయంలో అందరినీ ఒప్పించి ముందుకు వెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ మఠము బంజారా కమ్యూనిటీకి చాలా సెంటిమెంట్తో కూడుకున్నది కాబట్టి వాళ్ళ మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బతీసే ఇబ్బంది కలిగించే పరిస్థితులు అయితే ప్రభుత్వానికి ఎప్పుడూ లేదు. ఏదైతే స్లాబ్ కూలిపోయే పరిస్థితి ఉందో అక్కడ వరకు ఆల్టర్నేట్ యాక్షన్ ఏం తీసుకోవాలనేది కూడా వచ్చే 2-3 రోజుల్లో మరొకసారి అందరం ఇప్పుడు ఎందుకంటే ఫీల్డ్ విజిట్ చేశాము, అందరూ చూశారు, వాళ్ళకు కూడా స్వామీజీలకు కూడా
చూపించడం జరిగింది ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయనేది. శతాబ్దాల చరిత్ర కలిగిన హాతీరాం బావాజీ మఠానికి వేల కోట్ల ఆస్తులు, వెలకట్టలేని ఆభరణాలు ఉన్నాయి అన్నది బహిరంగ రహస్యం. కర్పూరంలా కరిగిపోతున్న తరగతి సంపద ఈ మఠం సొంతం. హాతీరాం బావాజీ మఠం ద్వారా ఎంతో మంది రాజులు, చక్రవర్తులు అప్పట్లో ఏడుకొండల వాడికి భూములతో పాటు వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు కానుకలుగా సమర్పించారని చెబుతారు. తిరుపతి చుట్టుపక్కలే కాదు, సుదూర ప్రాంతాల్లోనూ ఈ మఠానికి ఆస్తులున్నాయి. ఎన్నో ఆస్తులు ఇప్పటికే అన్యాక్రాంతం కావటంతో ఇప్పుడు ఈ కూల్చివేత నిర్ణయంతో మఠం ఆనవాళ్లు లేకుండా పోతాయేమోనని భక్తుల్లో కలవరం మొదలైంది. మఠం కూల్చివేత నిర్ణయాన్ని బంజారాలు, సాధు సంతులు వ్యతిరేకిస్తుండటంతో వివాదాలకు అవకాశం లేకుండా సమస్యను పరిష్కరించాలనుకుంటోంది ప్రభుత్వం. అధికార యంత్రాంగం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మఠాన్ని సందర్శించి అందరి అభిప్రాయాలు తెలుసుకోవడంతో సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం దొరుకుతుందని అంతా భావిస్తున్నారు.